నెక్స్ట్ డిమోన్ పవన్ ఏవికి వస్తే నాకు తెలిసి డిమోన్ పవన్ ఏవి కాదు అది బై మిస్టేక్ ఇది రీతు చౌదరిని బయటకు పంపించారనమాట. డిమోన్ పవన్ బయటకు పంపించి అది రీతు చౌదరి ఏవి అని చూపించాలన్నమాట. బై మిస్టేక్ అయిపోయింది, అది రీతు చౌదరి ఏవి, నీ ఏవి అనుకుని వేసాం అని చెప్పాల్సింది బిగ్ బాస్. నాకు అలాగే అనిపించింది అనమాట. మొత్తం ఇది డిమోన్ పవన్ ఆట మొత్తం రీతువే ఉందన్నమాట. అక్కడ క్లియర్ కట్గా ఇంకా చెప్పేశాడు బిగ్ బాస్, మీ వల్లే రీతు చౌదరి ఇన్ని రోజులు ఉందని క్లియర్గా. ఇంకా రీతు చౌదరి బయటికి వెళ్ళిపోయి డిమోన్ పవన్కి ఓటేయండి, మీ పక్కింటి నుంచి ఫోన్లు తీసుకోండి, మీ రోడ్డు మీద వెళ్తున్న ఫోన్ దొంగలాడిచి ఓటేసేయండి, ఇది అదే అని చెప్తుందన్నమాట రీతు చౌదరి. చూద్దాం, వీళ్ళు బయటికి వెళ్ళాక కూడా ఇలాగే ఉంటుందా లేకపోతే ఎలాగవుద్దని. ఎందుకంటే నాకు తెలిసి డిమోన్ పవన్ కొద్ది కోపం మీద ఉంటాడేమో, ఎందుకంటే కొద్ది బాధలో ఉంటాడేమో, ఎందుకంటే కామనర్ కదా. దీనివల్ల నా గేమ్ పాడైపోయిందా అని ఒక ఆలోచనలకు వస్తాడనమాట. అక్కడ సెలబ్రిటీ ఎంత పెద్ద సెలబ్రిటీయే ఫోకస్గా ఆడుతుంది. కళ్యాణ్తో ఏ లింక్ పెట్టుకోకుండా, ఏ బాండ్ పెట్టుకోకుండా, ఉట్టి ఫ్రెండ్షిప్ బాండ్తో అలా నడుచుకుంటూ ఫోకస్గా ఆడి కప్పు తీసుకోబోతుంది అనమాట తనుజ. ఇక్కడ డిమోన్ పవన్ కామనర్కి వెళ్ళి అంత సీరియస్గా ఆడలేదని నాకైతే అనిపిస్తుంది.